వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నందు. ఫైనల్ గా బిగ్ బాస్ సీజన్ 9 ఫైనల్స్ ఈ రోజే జరగబోతున్నాయి. సో బిగ్ బాస్ సీజన్ 9 లో ఎవరు గెలుస్తారు అని చెప్పి అందరూ ఎంతో ఎక్సైటింగ్ గా క్యూరియస్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో టాప్ 2 లో ఉన్న ఇద్దరు గురించి మనం మాట్లాడుకున్నాము. అలానే ఇప్పుడు కళ్యాణ్ విన్ అయితే ఎలా ఉంటుంది, కళ్యాణ్ విన్నర్ అని చెప్పి మాట్లాడుతున్నారు. అలానే కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా కళ్యాణే విన్నర్ అంటున్నారు. సో కళ్యాణ్ విన్ అయితే చాలా బాగుంటుంది. ఒక ఇండియన్ కామన్ ఇండియన్ ఆర్మీ పర్సన్, నార్మల్ పర్సన్, అది కూడా బిగ్ బాస్ 9 విన్నర్ అయితే ఒక కామన్ మ్యాన్ కి కూడా టైటిల్ ఇచ్చారు, అలానే ఒక సోల్జర్ కి ఇచ్చారు అని చెప్పి అందరూ ప్రౌడ్ గా ఫీల్ అవుతారు అని చెప్పి అనుకున్నారు. జనాలు ఏదైతే అనుకున్నారో అలానే కళ్యాణ్ అయితే విన్ అయ్యాడు, కప్పు గెలుచుకున్నాడు. అలానే కప్పుతో పాటు ప్రైజ్ మనీ కూడా గెలుచుకున్నారు. అసలు కళ్యాణ్ జర్నీ మనం చూసుకున్నట్టయితే, సో ఓవరాల్ గా కళ్యాణ్ అసలు బిగ్ బాస్ సీజన్ 9 కి ఎలా వచ్చాడు, ఒక నార్మల్ కంటెస్టెంట్ గా తన జర్నీ బిగ్ బాస్ లో స్టార్ట్ చేశాడు అనమాట. అండ్ ఏదో ట్రై చేద్దాము అన్నట్టుగా అగ్ని పరీక్షలో ట్రై చేస్తాడు. అక్కడ కొన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి కొన్ని టాస్కులు గెలిచి అన్ని చేసిన తర్వాత ఎట్టకెళ్ళకి ఫైనల్ కి మనోడు సెలెక్ట్ అయ్యాడు. కళ్యాణ్ సెలెక్ట్ అయిన తర్వాత కొన్ని టాస్కులు ఇచ్చారు, చాలా జూమ్ ఇంటర్వ్యూస్ టీం నుంచి అన్ని జరిగాయి. మొత్తం అవన్నీ దాటుకుని తనకి బిగ్ బాస్ మీద ఉన్న ప్యాషన్ తో తను పర్ఫార్మెన్స్ చేయడం, అగ్ని పరీక్షలో టాస్కులు ఆడడము అవన్నీ కూడా నచ్చి జడ్జెస్ వీళ్ళందరూ కూడా బిందు మాధవి, నవదీప్, శ్రీముఖి అందరూ కూడా తన్ని సపోర్ట్ చేసి ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చారు. అలానే తను కూడా ఎక్కడ తగ్గకుండా అంతే కాన్ఫిడెన్స్ తో బిగ్ బాస్ సీజన్ 9 కి కంటెస్టెంట్ గా సెలెక్ట్ అయ్యాడు. సెలెక్ట్ అయిన తర్వాత కూడా తను బిఫోర్ చెప్పింది ఏంటంటే తను ఒక కామన్ మ్యాన్, తనకి ఇండస్ట్రీ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం ఉంది. ఆ ఇష్టంతో యాక్టింగ్ చేయాలి, అది చేయాలి అనుకున్నాడు. బట్ అబ్బాయిలంటే కొంచెం రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ట్రై చేస్తే వర్కౌట్ అవుతుందో లేదో తెలీదు, బ్యాక్గ్రౌండ్ లేదు. బట్ ఇండస్ట్రీ మీద ఉన్న ప్యాషన్ మాత్రం తనకి ఎప్పుడు అలానే ఉండిందనమాట. బట్ దీంతో పాటు కెరియర్ కూడా ఇంపార్టెంట్. తన ఫ్యామిలీ వీడియోస్ చూసాము, వాళ్ళ పేరెంట్స్ మాట్లాడడం చూసాం. తను ఒక మిడిల్ క్లాస్ ప్రొఫైల్ నుంచి వచ్చాడు కాబట్టి ఫ్యామిలీని కూడా అంతే మెయింటైన్ చేయాలి, చూసుకోవాలి. కాబట్టి మంచి డెసిషన్ తీసుకున్నాడు. ఇండియన్ ఆర్మీలో వర్క్ చేస్తున్నాడు. సో వర్క్ చేస్తూ కూడా తనకి ఇండస్ట్రీ మీద ఉన్న ప్రేమతో మళ్ళీ ఏదో ఒక చిన్న ట్రై అయితే చేద్దామని చెప్పి బిగ్ బాస్ 9 కి ట్రై చేయడం జరిగింది. అలానే ఎలా అయితే ట్రై చేస్తాడో అంతే హోప్ఫుల్లీ తను సెలెక్ట్ అయ్యాడు. సెలెక్ట్ అయిన తర్వాత ఒక కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చాడు. కామనర్స్ అందరూ కూడా ఒక 2-3 రోజులు ఉంటారు, 2-3 వారాలు ఉంటారు, లేకపోతే 4-5 వారాలు ఉంటారు, బయటకు వచ్చేస్తారని అందరూ అనుకున్నారు. హౌస్ లో ఎంత పెద్ద కాంట్రవర్సీస్ జరిగినా, ఎంత పెద్ద ఇష్యూస్ జరిగినా, అన్నెసెసరీ హర్టింగ్స్ జరిగినా, బట్ కళ్యాణ్ మాత్రం ఎప్పుడు స్టేబుల్ గానే ఉన్నాడు. అంటే ఇప్పుడు కామ్ గా ఉండి అందరినీ అర్థం చేసుకునే మనస్తత్వం అనమాట. ఎలా అయితే తన పాజిటివ్ మైండ్ సెట్ తో అడుగు పెట్టాడో అలానే ఆ పాజిటివ్ మైండ్ సెట్ తోనే బేసిక్ గా సెలబ్రిటీస్ అంటే ఎక్కువ అటెన్షన్ ఉంటుంది, ఓటింగ్ ఉంటుంది, ఎక్కువ ఫ్యాన్ బేస్డ్ ఫాలోయింగ్ వస్తుంది. కళ్యాణ్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత కూడా ఇండియన్ ఆర్మీ కాదు, ఫేక్ చేశాడు, ఇండియన్ ఆర్మీ అయితే ఇన్ని రోజులు హాలిడేస్ ఇవ్వరు, తనని జాబ్ లోంచి తీసేస్తారు అని మాట్లాడారు. బట్ తను లీవ్ పెట్టుకుని బిగ్ బాస్ హౌస్ కి అడుగు పెట్టడం జరిగింది. తన మీద చాలా నెగిటివిటీ కూడా వచ్చింది. ఆర్మీ పర్సన్ కాదు, ఆర్మీ పర్సన్ అనకండి, జాబ్ పోయింది అని చెప్పి. ఏది ఏమైనా బిఫోర్ తన ఆర్మీ అయినా కూడా మన కంట్రీ కోసం సర్వీస్ చేసిన ఆర్మీ పర్సన్ ని మనం ఎప్పుడు రెస్పెక్ట్ చేస్తాము. అలానే కళ్యాణ్ కూడా రెస్పెక్ట్ చేద్దాం. తన జాబ్ పోయిందో లేదో తను వచ్చిన తర్వాత తను చెప్తారు. పోయినా ఉన్న తన ప్యాషన్ కోసం తను బయటకు వచ్చారు, పర్మిషన్ తీసుకుని మళ్ళీ వెళ్తారని అందరూ చెప్తున్నారు తెలిసిన సర్కిల్లో. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే మళ్ళీ మనం కళ్యాణ్ నోట్ నుంచి మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తాం, దాంట్లో అడిగి క్లియర్ గా తెలుసుకుందాం. సో ఏది ఏమైనా కూడా కళ్యాణ్ కి ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువ పెరిగిందని చెప్పుకోవచ్చు. ఒక కామన్ మ్యాన్ కి ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ రావడము, వాళ్ళందరూ ఇంత సపోర్ట్ చేయడము చాలా రేర్ అనమాట. బట్ తను ఎక్కువ కాంట్రవర్సీకి వెళ్ళకపోయినా కూడా మంచితనంతోనే ఈ స్టేజ్ వరకు, ఐ మీన్ టాప్ 2 వరకు, టాప్ 1-2 వరకు రావడం అనేది చాలా గ్రేట్ విషయం అని చెప్పుకోవాలి. ఎందుకంటే బిగ్ బాస్ లో ఇప్పటి వరకు జరిగిన 9 సీజన్స్ లో కూడా ఎక్కువ సెలబ్రిటీసే ఉన్నారు. ఫస్ట్ టైం పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ తను సీజన్ 7 లో తను విన్ అయ్యాడు. సో దాని తర్వాత ఇప్పుడు కళ్యాణే అనమాట. అంటే కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చి ఇంత పెద్ద సెలబ్రిటీ ఫేమ్ తెచ్చుకున్న వాళ్ళల్లో ఏదేమైనా సెలబ్రిటీ నాన్ సెలబ్రిటీ అనేది పక్కన పెడితే మన కంటెంట్ లో దమ్ముండి, మన మైండ్ సెట్ పాజిటివ్ గా ఉండి, మనం అందరి హార్ట్స్ గెలుచుకుంటే మనం ఎక్కడి నుంచి ఎక్కడికైనా నిలబడగలం అనే దానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ కళ్యాణ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా కళ్యాణ్ ని పొగుడుతూనే ఉన్నారు. హౌస్ మేట్స్ ఎలిమినేట్ అయిన తర్వాత కూడా కళ్యాణ్ మీద ఎటువంటి నెగిటివిటీ లేకుండా అందరూ కొంచెం మనోడి గురించి పాజిటివ్ గా చెప్పడము, బయటకు వచ్చాక కూడా మంచోడు అని. బయటకు వచ్చిన కంటెస్టెంట్స్ అందరూ కూడా కళ్యాణ్ గెలిస్తే బాగుండు, కళ్యాణ్ గెలవాలి అని చెప్పి అనుకున్నారు. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కళ్యాణ్ గెలిస్తే బాగుంటుంది చూడాలి అని చెప్పి మాట్లాడుకున్నారు. అందరూ కళ్యాణ్
గెలవాలనే కోరుకుంటున్నారు, అదే విధంగా కూడా జరుగుతుంది. సో కళ్యాణ్ ఏది ఏమైనా కూడా ఇండియన్ ఆర్మీ సోల్జర్ గా నాగార్జున గారు కూడా తనకి ఎంతో రెస్పెక్ట్ ఇచ్చారు. తనకి సెల్యూట్ చేయడం నేర్పించు అనడము, అదంతా లైక్ ఆ మూమెంట్లో ఒక గూస్ బంప్స్ మూమెంట్ అనిపించింది. ఇన్ ఫ్యూచర్లో కళ్యాణ్ ఇండస్ట్రీలో కంటిన్యూ చేస్తారా ఆర్ఎల్స్ ఇండియన్ ఆర్మీకి వెళ్తారా తెలియదు, కానీ తెలుగు ఆడియన్స్ ఎప్పటికీ మర్చిపోని విధంగా అయితే కళ్యాణ్ పర్ఫామ్ చేశారు ఈ రియాలిటీ షోలో అని చెప్పుకోవచ్చు. ఐ మీన్ ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇండియన్ ఆర్మీ గురించి నెగిటివ్గా మాట్లాడిన వాళ్ళు కూడా ఆర్మీ పర్సన్సే కళ్యాణ్ గెలవాలి, మా ఆర్మీ నుంచి ఒక కంటెస్టెంట్ బిగ్ బాస్కి వచ్చారు అని చెప్పి ఆర్మీ వాళ్ళు కూడా రీల్స్ పెడుతున్నారు. అంటే నెగిటివిటీని స్ప్రెడ్ చేయకండి, కళ్యాణ్ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉన్నాయి, తను లీవ్లో ఉన్నారు, ప్లీజ్ సపోర్ట్ పవన్ కళ్యాణ్ అని చెప్పి ఆర్మీకి సంబంధించిన వాళ్ళు కూడా కళ్యాణ్ గురించి పోస్టులు పెట్టడం చూశారు. సో ఏది ఏమైనా కూడా అందరూ పవన్ కళ్యాణ్ గెలవాలనుకున్నారు. అంటే కామన్ మ్యాన్కి ఏదైనా చేయొచ్చు, అంటే కామన్ మ్యాన్ ఎక్కడ తక్కువ కాదు, తగ్గేదేలే అన్న రేంజ్లో కళ్యాణ్ ఇక్కడ వరకు వచ్చి ఇది గెలిచి చూపించారనమాట. సో ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్కి నిజంగా మనందరం హ్యాట్స్ ఆఫ్ కళ్యాణ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఒక కామన్ మ్యాన్గా వచ్చి ఇంతమందిని అట్రాక్ట్ చేయడము, ఇంత మంచి పాజిటివ్ వైబ్ క్రియేట్ చేయడము, అందరి మెప్పులు పొందడం అనేది చాలా రేర్ విషయం అనమాట. సో ఏది ఏమైనా పవన్ కళ్యాణ్కి ఓట్ చేసిన వాళ్ళు, సపోర్ట్ చేసిన వాళ్ళు అందరూ చాలా హ్యాపీగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. అండ్ ఇండియన్ ఆర్మీ నుంచి వచ్చిన పర్సన్గా మనం కూడా కళ్యాణ్కి రెస్పెక్ట్ ఇద్దాము. ఇన్ ఫ్యూచర్లో తను అనుకున్న గోల్స్, డ్రీమ్స్ అన్నీ రీచ్ అవ్వాలి. మేబీ ఈ బిగ్ బాస్ తర్వాత ఇంకా మంచి ఆపర్చునిటీస్ రావాలి. తనకి యాక్టింగ్ అంటే ప్యాషన్ ఉంది కాబట్టి మేబీ ఈ బిగ్ బాస్ వల్ల ఇంత హైలైట్ అయ్యారు కాబట్టి ఇన్ కేస్ యాక్టింగ్లో ఛాన్సెస్ రావాలి అని కోరుకుందాము. తను కూడా యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి మళ్ళీ ఏమైనా ఛాన్సెస్ వస్తే లీవ్ పెట్టుకుని మాట్లాడుకుని నేను చేసుకుంటా అని అన్నారు. మరి ఇండస్ట్రీ తనని ఎటువైపు తీసుకెళ్తుందో ఏంటో అయితే మనమైతే చూడాలి. బట్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక హ్యూజ్ అమౌంట్ వచ్చినప్పుడు ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకున్నాడు అనే దానికంటే కూడా ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే నార్మల్గా మనందరం మిడిల్ క్లాస్లోనే ఉన్నాం. మిడిల్ క్లాస్లో వాళ్ళకి కొంచెం డబ్బులు వచ్చిన మన పిల్లల నుంచి మనకి కొంచెం నేమ్ వచ్చిన పేరెంట్స్ ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో మనందరికీ తెలుసు. బట్ కళ్యాణ్ పేరెంట్స్ కూడా అలానే తీసుకున్నారు. నేమ్తో పాటు ఇక్కడ కొంచెం అమౌంట్ కూడా వచ్చింది కాబట్టి వాళ్ళు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అలానే కళ్యాణ్ ఎంతోమందికి హెల్ప్ చేస్తాడు, వాళ్ళ ఫ్యామిలీకి కూడా హెల్ప్ అవుతుంది అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ చెప్పడం జరిగింది. ఏది ఏమైనా కళ్యాణ్ అయితే ది బెస్ట్ కంటెస్టెంట్ బిగ్ బాస్ సీజన్ 9 అని చెప్పుకోవచ్చు. ఎటువంటి కాంట్రవర్సీస్ లేకుండా జెన్యూన్గా మంచిగా ఆడి గెలిచి చూపించాడు కళ్యాణ్. సో ఏది ఏమైనా కూడా ఇటువంటి కంటెస్టెంట్స్ మళ్ళీ రావాలి. బిగ్ బాస్ సీజన్ 9లో మనం మర్చిపోలేని కంటెస్టెంట్స్లో ఫస్ట్ కంటెస్టెంట్ మాత్రం పవన్ కళ్యాణ్ ఆర్మీ, ఇదే మనం చెప్పుకుంటాము. అలానే తన ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మీరేమనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ ఆర్మీని మళ్ళీ ఆర్మీలోనే చూడాలనుకుంటున్నారా, లేకపోతే తనని ఇండస్ట్రీలో చూడాలనుకుంటున్నారా, హీరోగా చూడాలనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారో మీ ఒపీనియన్ ఏంటి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలానే అసలు కళ్యాణ్ బయటకు వచ్చిన తర్వాత మనతో ఏం డిస్కస్ చేస్తారు, ఏం చెప్తారు? ఆయన హౌస్లో ఉన్నారు కాబట్టి కొంచెం ఆ సెలబ్రిటీ అది తను అనుకున్న గోల్ రీచ్ అయ్యారు కాబట్టి మేబీ ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్తో ఏమైనా జాబ్ వదిలేసి కంప్లీట్గా ఇక్కడే ఉండే ఛాన్సెస్ ఉంటాయో చూద్దాం. ఎందుకంటే హౌస్లోకి వెళ్ళిన సెలబ్రిటీస్ కూడా ఇప్పుడు బిగ్ బాస్ అయిపోయింది కాబట్టి బీబీ జోడీ కూడా స్టార్ట్ అవుతుంది అని అన్నారు. బీబీ జోడీ అంటే మనందరికీ తెలిసిందే, బిగ్ బాస్ అయిపోయిన తర్వాత దాంట్లో ఉన్న జోడీలందరితో కూడా కొంచెం మంచిగా పార్టిసిపేట్ చేసే వాళ్ళు, ఎంటర్టైన్ క్రియేట్ చేసే వాళ్ళతో బీబీ జోడీ అనేది స్టార్ట్ చేస్తారు. సో బీబీ జోడీలో కళ్యాణ్ పడాలా కూడా ఉండాలి అని మీరు కోరుకుంటున్నారా? ఒకవేళ ఉంటే ఎవరి పేరుగా ఉండాలో అది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ బెస్ట్ అవుట్పుట్ ఇచ్చిన కంటెస్టెంట్ కాబట్టి మేబీ బిగ్ బాస్ జోడీలో కూడా వీళ్ళు ఇంకా కంటిన్యూ అవుతారు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ని మళ్ళీ మీరు సడన్గా దూరం అయిపోయి ఇన్ని ఆల్మోస్ట్ 10 వీక్స్కి పైగా 15 వీక్స్ దగ్గరగా మీరు చూశారు. సో వాళ్ళని మిస్ అయిపోతామని చెప్పి చాలామంది బిగ్ బాస్ ఫ్యాన్స్ అందరూ ఫీల్ అవుతారు కాబట్టి సో మీ అభిమాన కంటెస్టెంట్ని మిస్ అవ్వకుండా కొంచెం ఎక్సైటింగ్గా చూడాలి అని మీరుంటే మాత్రం బీబీ జోడీ కూడా ఇమీడియట్గా స్టార్ట్ కాబోతుంది. సో మీరు కళ్యాణ్కి ఎవరు పేరుగా ఉండాలనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.